తమిళనాడులో రాజకీయాల్లో గెలవాలంటే పార్టీ కంటే ముందు ప్రజల గుండెల్లో చోటు సంపాదించాలి. ప్రజల గుండెల్లో చోటు సంపాదించాలంటే ముందు వెండి తెరను ఏలాలి. అందుకే తమిళనాడులో హీరోలు నేరుగా రాజకీయాల్లోకి దూకరు. ముందుగా సేవా కార్యక్రమాలు, తర్వాత ఫ్యాన్స్ అసోసియేషన్లు, ఆ తర్వాత సంక్షేమ సంస్థలు, చివరికి రాజకీయ పార్టీ. ఇదే ఫార్ములాతో గతంలో ఎంజీఆర్, జయలలితలు చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అదే దారిలో విజయ్ రాజకీయాల్లో కడుగుపెట్టి అధికారాన్ని అందుకున్నారు. ఇప్పుడు లారెన్స్, విశాల్, సూర్య, ధనుష్ల చుట్టూ పొలిటికల్ స్టంట్స్ మొదలయ్యాయి. అసలు తమిళనాడు రాజకీయాల్లో హీరోల ఎంట్రీ వెనక ఉన్న లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఏంటి? ఒక సినిమా ప్రజల్లోకి వెళ్ళాలంటే మేకర్స్ ఏం చేస్తారో తెలుసు కదా. ముందుగా ఒక టీజర్, తర్వాత ఒక ట్రైలర్, ఆ తర్వాత ప్రమోషన్స్, ఆనగా సినిమా రిలీజ్ చేస్తారు కదా. ఇప్పుడు ఈ ఫార్ములానే తమిళ హీరోలు చాలా ప్లాన్డ్గా అమలు చేస్తున్నారు. సినిమా హీరో అయ్యాక వారి ఫైనల్ డెస్టినేషన్ రాజకీయాలే అన్నట్లుగా ఉంది నేటి యువత హీరోల తీరు. అసలు తమిళనాడులో హీరో అంటే కేవలం సినిమా నటుడు కాదు, ఒక సామాజిక శక్తి, ఒక భావోద్వేగం, ఒక ఓటు బ్యాంకు. అందుకే తమిళనాడులో రాజకీయాల్లోకి రావాలనుకునే చాలామంది నటులు మొదట పార్టీ పెట్టరు, ముందు ప్రజల్లో నమ్మకం సంపాదిస్తారు. ఆ నమ్మకాన్ని సేవా కార్యక్రమాల ద్వారా బలోపేతం చేస్తారు. ఆ తర్వాత ఫ్యాన్స్ క్లబ్బుల్ని సంక్షేమ సంఘాలుగా మార్చి గ్రామస్థాయి దాకా బలమైన క్యాడర్ని తయారు చేస్తారు. ఆ తర్వాత రాజకీయాల గురించి ఆలోచిస్తారు. ఈ మోడల్ని అత్యంత విజయవంతంగా మొదట అమలు చేసిన నాయకుడు ఎంజి రామచంద్రన్, ఎంజీఆర్. ఆయన ఫ్యాన్స్ క్లబ్లు క్రమంగా రాజకీయ కార్యకర్తలుగా మారాయి. అదే బలం ఆయన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. తర్వాత జయలలిత కూడా అదే వారసత్వాన్ని అందిపుచ్చుకొని తమిళనాడు రాజకీయాల్ని ఏళ్ల తరబడి ఏలారు. ఇప్పుడు ఇదే ఫార్ములాని నేటి తరానికి అనుగుణంగా అమలు చేసిన పొలిటికల్ హీరో విజయ్. 2009లో అభిమాన సంఘాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా సామాజిక సేవా వేదికల్ని సిద్ధం చేశారు. రక్తదాన శిబిరాలు, ఉచిత భోజనం, తాగునీటి ప్రాజెక్టులు, వరద బాధితులకు సాయం, విద్యార్థులకు ప్రోత్సాహకాలు, ఇలా దశాబ్దానికి పైగా ప్రజల్లో సేవా కార్యక్రమాల ద్వారా తన నెట్వర్క్ విస్తరించుకొని చివరకు రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. సేవా సంస్థలు ప్లస్ ఫ్యాన్స్ క్లబ్ ప్లస్ ప్రజల నోట్లో నిరంతరం నానడం ఈజ్ ఈక్వల్ టు భవిష్యత్ రాజకీయం. ఇదే ఫార్ములా యూజ్ చేస్తోంది నేటి యువతరం. ఇప్పుడు లేటెస్ట్గా ధనుష్ తన ఫ్యాన్ ఫ్లాగ్ని రిలీజ్ చేశారు. చూసేందుకు అచ్చు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జెండాలాగే ఉంది ఈ ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ ఆవిష్కరణ తర్వాత అందరి ఫోకస్ ధనుష్పై పడింది. అంటే గత కొంతకాలంగా అభిమానులతో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభిమాన సంఘాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. నిరంతరం గ్రౌండ్ లెవెల్ కనెక్షన్ పెంచుకుంటూ పోతున్నారు. అలాగే సేవా కార్యక్రమాల్లో స్వయంగా ఆయనే పాల్గొంటూ పేదల కంట్లో పడుతున్నారు. ఇప్పుడు ఇదే తమిళనాడులో హాట్ టాపిక్గా మారింది. రాజకీయాల్లోకి మరో హీరో ఎంట్రీ ఖాయం అన్న ప్రచారం మొదలైంది. ఇప్పటికే హీరో కమ్ డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ కూడా ఖరారైంది. లారెన్స్ కూడా ఒక్కసారిగా పొలిటికల్ జెండా ఏం పట్టుకోలేదు. ముందుగా రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అనాథ పిల్లలు, వికలాంగులు, చిన్నారుల గుండె ఆపరేషన్లు, విద్య, వైద్య సహాయం వంటి కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. అలాగే ఆలయాల పునరుద్ధరణ, పేద కుటుంబాలకు ఇల్లు నిర్మించడం వంటి కార్యక్రమాలు ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చాయి. త్వరలో టీవీకే తరఫున ఆయన పోటీ చేస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇక నటుడు సూర్య కూడా రాజకీయాల్లోకి వస్తారంటూ ఈ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇప్పట్లో సూర్య రాజకీయాల్లోకి రారని ఆయన అభిమాన సంఘాలు స్పష్టం చేసినా భవిష్యత్తులో మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నట్లు తమిళనాడులో చర్చ జరుగుతోంది. సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటు నటుడు విశాల్ కూడా కొన్నేళ్లుగా రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, రైతులకు సహాయం, సినీ కార్మికుల సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆయన నిర్మాతల మండలి, నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు కూడా. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని తమిళనాడు జోరుగా ప్రచారం జరుగుతోంది. సో విజయం తర్వాత మరి తదుపరి రాజకీయం అడుగు ఎవరిది? లారెన్స్దా, విశాల్దా, సూర్యదా, ధనుష్దా, లేక వీరంతా సేవా కార్యక్రమాలకే పరిమితమవుతారా? ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాల దిశని నిర్ణయించే అవకాశం ఉంది.